చూడండి, అద్భుతమైన ఒక రాజుని ముందు పెడతా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆ ప్రార్థనకు టైటిల్ ఏం పెట్టాడు? ఎలాగ ఆనుకున్నాడు? నువ్వెలా ప్రార్థన చేస్తున్నావు? నువ్వెలాగ దేవుని దగ్గర ఆనుకుంటున్నావు? నువ్వు నేర్చుకుంటే, నువ్వు ఆనుకోవడము, ఆధారపడము, ఆయన ఆశ్రయించడము, ఆయన ప్రేమించడము, ఆయన హెచ్చించడం నేర్చుకోగలిగితే ప్రియులారా, దినములు మారకుండగా నీ తలరాతను దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం, 374 పేజీ. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. చాలు, దేవుని స్తోత్రం. మోషే ప్రార్థన తెలుసు మనకి. మోషే ప్రార్థించాడు, ప్రభువా మన్నాని కురిపించు. మోషే ప్రార్థన తెలుసు. ఏలియా ప్రార్థించాడు, ప్రభువా వర్షాన్ని ఆపు చేయి. మరలా ప్రార్థన చేశాడు, వర్షం ఇవ్వు. యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోషువను ప్రార్థన చేస్తున్నాడు అంటే, నేను పోరాడాలి, యుద్ధానికి వెళ్ళాలి. నా మీదకి వస్తున్న వారు చాలా మంది, నా మీదకి వస్తున్న బల సంపన్నులు, నా మీదకి వస్తున్న వారు అధికులు. నాకు శక్తి చాలదు, నాకు బలము చాలదు. వింటున్నారా? ఎబేజు ఒక ప్రార్థన చేశాడు, ప్రభా నా సరిహద్దులు విశాలపరచు, నాకు తోడుగా ఉండు ప్రభా, నన్ను దీవించని ప్రార్థన చేశాడు. సొలొమోను ఒక ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? ప్రభా నాకు జ్ఞానమే, శక్తి అని ప్రార్థన చేశాడు. పౌలు ఒక ప్రార్థన చేశాడు. సమూయేలు ఒక ప్రార్థన చేశాడు. బైబిల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రార్థన చేశారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రార్థన చేశారు. కానీ యెహోషువ ప్రార్థన సూర్య చంద్రుల్ని ఆపిన ప్రార్థన. యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్య చంద్రుల్ని ఆపు ప్రభు అని ప్రార్థన చేశాడు. దేవుడు సూర్య చంద్రుల్ని ఆపినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ప్రార్థనలు మనకు తెలుసు. నేను ఉదయకాల సమయంలో ప్రార్థన, యెహోషువ ప్రార్థన కాదు, యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. రాజు అని యెహోషాపాతు, తన మీదకి ఒక ఉపద్రవం వస్తుంది, ఒక శ్రమ వస్తుంది. శత్రువులు ఏక మనసు గలవారు వస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 కంటే ఎక్కువ మంది యెహోషాపాతు మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు. తను లెక్కేసుకుంటున్నాడు, మన శక్తి ఎంత, వారి శక్తి ఎంత, మన బలం ఎంత, వాళ్ళ బలం ఎంత, మన వాళ్ళతో యుద్ధము చేయగలమా లేదా అని ఆలోచించుకొని లెక్కేసుకొని డిసైడ్ అయిపోయినాడు. ఏమని డిసైడ్ అయిపోయాడంటే, నేను వాళ్ళతో యుద్ధం చెయ్యలేను. స్తోత్రం చెప్పండి. లెక్కేసుకున్నాడు. మనం ఎవరితో గొడవకి వెళ్ళినప్పుడు ముందు గొడవకి వెళ్ళిపోతాం, కానీ తర్వాత వెళ్ళినప్పుడు ఆలోచిస్తాం, వాళ్ళు ఎంతమంది, వాళ్ళ శక్తి ఎంత, వాళ్ళ బలం ఎంత, వాళ్ళ సామర్థ్యత ఎంత అని ఆలోచిస్తామా లేదా? ప్రతి రాజు, ప్రతి వ్యక్తి ఆలోచిస్తాడు. అలాగే యెహోషాపాతు ఆలోచిస్తా ఉన్నాడు, ఆలోచన చేస్తున్నాడు, ప్లాన్ చేసుకున్నాడు, లెక్కేసుకుంటున్నాడు. నేను ఒక్కడనే రాజుని, వాళ్ళు అంతమంది వస్తున్నారు, ఏం చేయాలి ప్రభా? ఆ ప్రార్థనలో తన సమస్యని, ఆ ప్రార్థనలో తన సామర్థ్యత కనబడుతుంది, ఆ ప్రార్థనలో ఆధారం కనబడుతుంది, ఆ ప్రార్థనలో దేవుని మీద ఆనుకోవడం కనబడుతుంది. ఆ ప్రార్థన దిక్కైన ప్రార్థనగా కనబడతా ఉంది. చూడండి 12వ వచనం, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో, మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. ఏటంటున్నాడండి? ఏమంటున్నాడు? శక్తి, బలము, ఓపిక, సామర్థ్యత చాలదు. యుద్ధం చేయడానికి మాకు అసలు శక్తి లేదండి, బలము లేదండి, మేము శక్తిహీనులము. ఏమంటున్నాడు? మేము శక్తిహీనులము, శక్తి చాలదు ప్రభా అనేసి ఊరుకోలేదు. శక్తి చాలదు అనుకోని ఒక మూలకి వెళ్ళిపోయి ఊరుకోవట్లేదు, దాన్ని కంటిన్యూస్ చేస్తున్నాడు. చూడండి, మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచలేదు. వింటున్నారా? స్తోత్రం చెప్పండి. శక్తి చాలదు అనుకుని ఒక పక్కన కూర్చోలే, శక్తి చాలేదని వెనకకు వెళ్ళిపోలే, శక్తి చాలేదని కృంగిపోలే, శక్తి చాలేదని నిరాశ చెందలేదు. శక్తి చాలట్లేదు కానీ ఏం చేయాలో తోచట్లేదు, కానీ శక్తి చాలట్లేదు, ఏం చేయాలా, ఎలా చేయాలా, పరిస్థితి అంతా తారుమారుగా ఉంది.
ఏం చేయాలో తెలియట్లేదు, శక్తి లేదు, బలం లేదు, ఏం చేయాలో జీరో. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు, ఇంట్లో కష్టము, ఇంట్లో నష్టం వచ్చినప్పుడు, వ్యాపారం నష్టం వచ్చినప్పుడు, కుటుంబంలో ఒక పరిస్థితి జటిలంగా పడినప్పుడు ఏం చేయాలో భార్యాభర్తలు కానీ కుటుంబం కానీ కూర్చున్న ఆలోచన దొరకలేని పరిస్థితులు మన జీవితంలో ఎన్నో వస్తూ ఉంటాయి. ఏం చేయాలో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు, ఏం చేస్తే దీంట్లోంచి బయటకు వస్తే అర్థం కాదు. ఆ సమయంలో మనం ఒక చోట కూర్చొని నిరాశతో ఏడుస్తూ ఉంటుంటాం. ఈయన కూడా అలాగే కూర్చున్నాడు, నిరాశలు ఉన్నాడు, నిస్పృహలు ఉన్నాడు, నిరాధారంగా ఉన్నాడు. ఏం చేయాలో తోచట్లేదు ప్రభు అనుకుని కూర్చొని ఒక మాట అంటాడు, ఏం చేయాలో తోచట్లేదు కానీ నీవే మాకు దిక్కు, నీవే నాకు దిక్కు, వేరొక దిక్కు లేదు, నా దిక్కు దేవుడే, మా దిక్కు దేవుడే. పరిస్థితులు ప్రతికూలంగా లేనప్పుడు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియనప్పుడు, రాయపూర్ వెళ్ళాలి, ఏం చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియట్లేదు, ఎలాగెళ్ళాలో తెలియట్లేదు, ఎలా ఆశ ఉంది, ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు అనుకోకుండా ఊహించని రీతిగా దేవుడు అక్కడ తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళి మరొక ప్రార్థన చేశాను, అక్కడి నుంచి వేరే చోట తీసుకెళ్తానన్నాడు దేవుడు. దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆశ లేదు, నిరాశ ఉంది, ఎందుకు అనుకుంటే జరగదు. కానీ నీకు ఆశ ఉంటే దేవుడు ఏదైనా చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోషాపాతుకు ఒక ఆశ ఉంది, ప్రభా ఇంత గొప్ప సైన్యముతో యుద్ధము చేయటానికి మాకు శక్తి చాలదు, ఏం చేయాలో తెలియట్లేదు, ఏం చేయాలో తోచట్లేదు. ఆ మాట ఉందా? తోచట్లేదు. ఏముందండి? తోచట్లేదు అంటే అర్థం ఏంటి? ఉదయం నుంచి సాయంకాలం అక్కడే టిఫిన్, అక్కడే భోజనం, అక్కడే రాత్రి భోజనం, అక్కడే కూర్చుంటాం, ఆలోచనల మీద ఆలోచనలు. కానీ ఏం చేయాలో చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికి వస్తుంది సమస్య. ఏం చేయాలో తోచట్లేదు. అర్థం చేసుకోండి పిల్లరా, వాక్యం నీతోనే మాట్లాడుతూ ఉంది, వాక్యం నీకోసమే చెప్పబడుతూ ఉంది. ఏమి తోచని పరిస్థితిలో ఉన్నావా నీకు ఒక మాట, ఒక శుభవార్త. ఈ దిక్కు ఇటువైపు వెళ్తున్నావా, తలుపు మూయబడింది. ఇటువైపు వెళ్తున్నావా, తలుపు మూయబడింది. వీరి దగ్గరికి వెళ్తున్నావా, తలుపు మూయబడింది. వీరి దగ్గరికి వెళ్తున్నావా, తలుపు మూయబడింది. స్నేహితుల దగ్గరికి వెళ్ళావా, తలుపు మూయబడింది. బంధువుల దగ్గరికి వెళ్ళావా, తలుపు మూయబడింది. కన్వారి దగ్గరికి వెళ్ళావా, తలుపు మూయబడింది. ఉద్యోగం చేసే స్థలం దగ్గరికి, స్నేహితుల దగ్గరికి వెళ్ళావా, తలుపు మూయబడింది. అన్ని తలుపులు మూయబడినప్పుడు నీవు ఆయన దగ్గర ప్రార్థన చేస్తే నీకోసము ఒక తలుపు తెరుస్తాడు. ఆ తలుపు పేరు ఆశ్చర్యకరమైన తలుపు. అందరూ లే సిస్టర్, లేదన్యా, లేదురా, లేదమ్మా అంటారు చూడండి. వీళ్ళు తడిగొడితే అలా పేక్కోసేస్తారు అన్నమాట. అమ్మా బొమ్మ ఉంటాయి. అర్థమవుతుందా? మనుషులందరూ మారిపోతారు, మనుషులందరూ స్థితులు మారిపోతాయి. కానీ నీకు సహాయం చేసే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన ఎన్నడూ మారడు. ఆయన ఎప్పుడు నీకు సహాయం చేయడానికే ఉన్నాడు. యెహోషాపాతుకు సహాయం చేసిన దేవుడు నీకు నాకు సహాయం చేయడా? దావీదుకి యుద్ధంలో సహాయం చేసిన దేవుడు నీకు నాకు సహాయం చేయడా? బైబిల్ గ్రంథంలో ఎంతమంది ఆయన మీద ఆధారపడ్డారో, ఆయన వైపు చూశారో, వారందరికీ సహాయం చేశాడు. ఏంటి అందరు తినగా ఉంది కానీ మాకు తినడానికే లేదు అన్నట్టుగా. ఒక ధనవంతుడి ఇంటికి వెళ్తే అందరికి పెడితే నీకు పెట్టలేడా? అందరికి ఇచ్చాడు, నీకు ఇవ్వలేడా? అంతకంటే నీకు ఇవ్వగాడు. ఈ ప్రార్థన దయచేసి మీరు నేర్చుకోండి, ఈ ప్రార్థన నేర్చుకోండి, ఈ ప్రార్థనలాగా ప్రార్థన చేయండి. ఈ ప్రార్థనలాగా పరిస్థితులు వస్తే ఈ ప్రార్థన జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. ప్రభా యెహోషాపాతుకి దిక్కు లేనప్పుడు దిక్కైన దేవుడువు. దేవుని స్తోత్రం. దిక్కైన దేవుడువు. చాలా తెలుగులో సామెత ఉంటుంది, ఏ దిక్కు లేని వాళ్ళకి. ఏంటి? సామెత కాదండి, అది వాస్తవం. ఆ సామెత కాదు, అది వాస్తవం. సామెత కాదు, అది వాస్తవం, సత్యం, అది నగ్న సత్యము. ఏ దిక్కు, ఏ సహాయం చేయకపోతే దేవుడు ఆకాశము నుంచి దేవుడు తన సహాయం చేస్తాడు. హల్లెలూయా. దేవుడే మాకు దిక్కు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి. ఏమని ప్రార్థన చేశాడు? కొంతమంది దొంగ ప్రవక్తలు
దొంగ విశ్వాసులు, మాయ విశ్వాసులు, మస్కా చేసే సేవకులు ప్రార్థన చేస్తున్నానమ్మా. ప్రార్థన చేస్తుంటే నీ మొఖమే చూపించాడు నాకు. దొంగ పాస్టర్లు, దొంగ విశ్వాసులు అంటున్న మాట నిజంగా చెప్తున్నాను. సొసైటీలో చెప్తున్నా, అబద్ధం చెప్పట్లేదు. వీళ్ళకి ఏదో కష్టం వస్తుంది, అవసరం వస్తుంది, ప్రార్థన చేస్తా ఉంటే నిన్నే చూపించాడమ్మా దేవుడు అంటారు. బైబిల్లో ఎక్కడ ఏ మనిషిని దేవుడు అలా సహాయంగా చూపించినట్టుగా నాకు కనబడలా. ఈరోజు 15 సంవత్సరాలు దాటిపోయింది, దేవుడు నాకు చాలా సంగతులు చూపిస్తాడు. కానీ ఏ రోజు కూడా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు నిన్ను చూపించాడు, నీ కాడకి వెళ్ళమన్నాడు, నీ దగ్గర చేయి సాసమన్నాడు అని ఎవరైనా అడిగాను అలాగా? ఎప్పుడైనా దేవుడు నిన్ను చూపించాడు? హలో పాత విశ్వాసులు, ఎప్పుడైనా దేవుడు మిమ్మల్ని చూపించాడన్న మాట నా నోట వచ్చిందా? రాలేదు, రాదు కూడా సచ్చిందాక రాదు. అది ఎందుకు రాదంటే ఆయన చూపించాడు. ఎందుకు? మనిషి చేస్తే అంత సాయం చేస్తాడు రా అంటాడు అతను. ఆయన చేస్తే అంత చేస్తాడు, నా వైపు చూడు, నేను సాయం చేస్తాను అంటాడు తప్ప నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఈ నీళ్ళ దగ్గరికి వెళ్ళు అని దేవుడు ఎప్పుడు ఎవరితో మాట్లాడాడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరైనా ఒకవేళ మాట చెప్తే రాంగ్. దేవుడు ఆ వ్యక్తిని చూపించి ఆ వ్యక్తిని ఎందుకు చూపిస్తాడు? దేవుడు సహాయం చేయలేకపోతే దేవుడు ఎలాగైనా చేయగలడు. ఆయన దేవుడు ఎలాగైనా చేయగలడు. ఒకవేళ చూపిస్తే, వినండి, ఒకవేళ చూపిస్తే, సమ్ టైమ్స్ చూపిస్తాడు. ఒకవేళ అలాగ చూపిస్తే, నాకు నిన్ను చూపిస్తే ఖచ్చితంగా నీకు నన్ను చూపిస్తాడు. పేతురు కొర్నేలి పేతురు ప్రార్థన చేస్తున్నాడు, కొర్నేలిని చూపించాడు. కొర్నేలి ప్రార్థన చేస్తున్నాడు, పేతురుని చూపించాడు. కొర్నేలికి చెప్పాడు, ఇగో పలానా ఇంటికి వెళ్ళు, అక్కడ పేతురు అని మారు పేరు గల సీమోను ఉంటాడు అని చెప్పాడు. అర్థమవుతుందా? అలాగనే పేతురు ప్రార్థన చేస్తుంటే, హలో పేతురు, నువ్వు కంగారు పడకు, నీ దగ్గరికి 3 మనుషులు వస్తారు, వాళ్ళు ఎక్కడికి తీసుకుని వెళ్తారు అక్కడికి వెళ్ళని చెప్పాడు. హల్లెలూయా. అర్థమైందా? ఒకవేళ సేవకుడుగా నాకు నీ ముఖం కానీ చూపిస్తే, నీ దగ్గరికి వెళ్ళి అడగమంటే నా ముఖం మీకు చూపిస్తాడు. దేవుడు 2 వైపులు పని చేస్తాడు, ఒకవైపు పని చేయడు. దేవుని స్తోత్రం. రండి, వాక్యం దగ్గర రండి. ప్రార్థన చేశాడు, నీవే మాకు దిక్కు. ప్రార్థన చేస్తే కిందన జరిగిన సంఘటనలు చూస్తే ఆశ్చర్యపోవలసి వస్తుంది. చూడండి 15వ వచనం త్వరగా. యూదావారులారా, యెరూషలేము తీసారా 374 పాత నిబంధన. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి. ఫస్ట్ మాట ఏం చెప్తున్నాడు దైవజనుడు? వెళ్ళి ఈ గొప్ప సైన్యముతో, ఈ గొప్ప సైన్యమునకు మీరు చూసి భయపడన అవసరం లేదు. దేవుని స్తోత్రం. గొప్ప సైన్యం వస్తుంది మా మీదకి, గొప్ప శ్రమ వస్తుంది మా మీదకి, గొప్ప ఉపద్రవం వస్తుంది మా మీదకి, గొప్ప వ్యక్తులు మా మీదకి వచ్చి పడతా ఉన్నారు, ఏం చేయాలో తోచట్లేదని ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు ఆ ప్రార్థనకి కింద వరుసలో జవాబిస్తున్నాడు దైవజనుడు ద్వారా. భయపడుతున్నాడు. ఫస్ట్ సైన్యాన్ని చూసి భయపడ్డాడు. అంటున్నాడు ఆయన, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి. స్తోత్రం చెప్పండి. సమస్యను చూసి భయపడకుడి. నీ మీదకి వస్తున్న శత్రు సమూహాన్ని చూసి భయపడవద్దు. రాబోతున్న ఉగ్రతను చూసి భయపడొద్దు. ఎప్పుడైతే నువ్వు నిబ్బరంగా ఉంటావో, ఎప్పుడైతే విశ్వాసంగా ఉంటావో, దేవుడు పని చేయటం ప్రారంభిస్తాడు. దేవుడు పని చేయడం ప్రారంభిస్తాడు. దేవుడు తన కార్యం చేయడం ప్రారంభిస్తాడు. దేవుని వైపు చూస్తూ ఉంటుంటే, దేవుని మీద ఆనుకుంటుంటుంటే దేవుడు దాని కార్యములో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. దేవుడు ఆ పనిలో ఇన్వాల్వ్ అవుతాడు. ఆయనకు అవకాశం ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. దేవునికి అవకాశం ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. మీకు తెలుసో లేదో సమస్య వచ్చినప్పుడు, మీకు తెలుసో లేదో కష్టం వచ్చినప్పుడు,
మీకు తెలుసో లేదో నష్టం వచ్చినప్పుడు, మీకు తెలుసో లేదో పరిస్థితులు బాగలేనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయటానికి, ఆయన బాధ్యత తీసుకోవడానికి మనం ఆయనకి అవకాశం ఇవ్వాలా. అప్పుడే ఆయన కార్యాన్ని తలపెడతాడు. ఆయనకి అవకాశం దూరిపోయి నెత్తి మీద తెచ్చేసుకున్నావు అనుకోండి, నువ్వు వెళ్ళి అంటాడు. ప్రతి సమస్యలో, ప్రతి పరిస్థితిలో దేవా నీ మాకు దిక్కునైనా నువ్వేం చేస్తావో, నువ్వు ఎక్కడికి నడిపిస్తావో, నువ్వు ఎలా పరిష్కరిస్తావో. ఒక మాట గుర్తొస్తావు, బైబిల్ సత్యమా అసత్యమా? బైబిల్ సత్యమేనా? బైబిల్లో దేవుడు వారి జీవితంలో, ఉదాహరణకి వీళ్ళ జీవితంలో కార్యం చేశాడు, నా జీవితంలో చేస్తాడా? మరి వాళ్ళ జీవితంలో కార్యాలు జరుగుతున్న, జీవితంలో కార్యాలు ఎందుకు జరగలేదు? చేసేది ఒక ఆయనే, కానీ కొందరు జీవితాల్లో కార్యాలు జరుగుతాయి, కొందరు జీవితాల్లో కార్యాలు జరగవు. ఎందుకు? నాకు బాగా అర్థమైన విషయం ఏంటంటే, వీళ్ళు వాక్యాన్ని వింటారు, వాళ్ళు వాక్యం వింటారు, కొంతమంది వాక్యాన్ని పట్టుకొని నడుస్తూ ఉంటారు, వాక్యం మీద ఆధారపడుతూ ఉంటారు, వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తారు. యెహోషాపాతు ఏం చేశాడంటే, శక్తి లేదు బలము లేదని దేవుని మీద ఆనుకున్నాడు, ఆయన వైపు చూశాడు. నీవే మాకు దిక్కు అంటే అర్థం ఏంటో తెలుసా అమ్మ? అర్థం ఏంటో తెలుసా? ఇంకొక దిక్కు లేదు అని అర్థం, ఇంకొక అవకాశము లేదు అని అర్థం. నీవు తప్ప వేరొకరు లేరు అని అర్థం. ఏదో బాగా కష్టం వచ్చింది అనుకో, అమ్మా అలా ఎమ్మని అడిగానమ్మా, లాల్ని అడిగానమ్మా, అమ్మా నీవు తప్ప ఇంకెవ్వరు నాకు దిక్కులేరమ్మా అంటే ఎంత ప్రాధాయపడుతూ ప్రార్థన చేశాడో, ఎంతగా ప్రభువా నీవు తప్ప నాకెవరో లేరు. అలాగా ప్రార్థన చేస్తే కింద వచ్చిన అంటున్నాడు దైవజనుడు వచ్చి, అయ్యా మీరు భయపడనవసరం లేదు, ఈ గొప్ప సైన్యాన్ని చూసి మీరు భయపడకండి. రెండో మాట ఏటట? జడియకండి. మూడో మాట, మూడో మాట చాలా డిఫరెంట్గా ఉన్న మాట. మూడోదేంటి? హలో, అసలు యుద్ధం చెయ్యే అవసరం లేదు, మీరు యుద్ధము చేసే పని లేదు, మీరు యుద్ధము చేయని అవసరం లేదు, యుద్ధము చేయని అవసరం లేదు, జడి అవసరం లేదు, పారిపోని అవసరం లేదు, కృంగిపోని అవసరం లేదు, అసలు మీరు యుద్ధమే చేయ అవసరం లేదు. అదేంటది? దైవజనుడు అలా చెప్తాడేంటి అని అనుకుని నవ్వుకుంటున్నాడు యెహోషాపాతు. ఆ మాట వినండి జాగ్రత్తగా. మీకు ఎవరు చెప్పారో లేదో తెలియదు, చదివారో లేదు నాకు తెలియదు, అర్థమైందో లేదు నాకు తెలియదు, కానీ ఒక మాట నాకు అర్థమైంది. ఏంటి అర్థమైందంటే, దేవుడు దైవజనుడిని పంపించి భయపడద్దన్నాడు, అందరిలాగే ధైర్యపరిచాడు, వాదార్చాడు. అదంతా కామన్, అవునా కదా? మీరు కష్టం వచ్చిందండి, నష్టం వచ్చిందండి, బాధ వచ్చిందండి, ఇరుగోలు పొరుగులు వచ్చి అంటారు, ఏమంటారు? వాదారు సమ భయపడకరా, అరే ధైర్యంగా ఉండరా, అరే తల్లి బాగా ఏం కాదులే దేవుడు చేస్తాడు. కానీ నేను అంటున్న మాట ఏంటంటే, మీరు మీదకి వస్తున్న సైన్యం వస్తుంది కదా, మీరు భయపడిపోకండి అన్నాడు. ఓకే పర్లేదు, ధైర్యంగా ఉంటాం, జడిసిపోకండి, అలాగే జడియకుండా ఉంటాం. కానీ ఇంకో మాట ఏంటి అంటున్నాడంటే, మీరు అసలు యుద్ధము చేయాల్సిన అవసరం లేదు అంటున్నాడు. అదేంటది? యుద్ధం చేయకుండా గెలిపొస్తుందా? యుద్ధం చేయకుండా మేము ఆయన జయించగలమా అని అందరూ ఆలోచనలో పడ్డారు, అందరూ ఆలోచనలో పడిపోయారు. అది కరెక్టేనా? ఏంటి అది కరెక్టా? యుద్ధం చేయకుండా యుద్ధంలో ఎలాగండి గెలిపొస్తుంది? నిజంగా కిందకి వెళ్తే వాళ్ళు యుద్ధం చేయలేదు, ఒక సూత్రాన్ని పాటించారు, ఒక పద్ధతిని పాటించారు. ఏ పద్ధతిని పాటించారంటే, దేవుడు ఏం చెప్పాడో, ప్రభు ఏమని చెప్పాడో, దేవాది దేవుడు ఏమని దైవజనుడి ద్వారా మాట్లాడాడో అలాగ వారు చేసుకొని వెళ్ళారు. స్తోత్రం చెప్పండి. ఏం చేసుకొని వెళ్ళారు? అలాగనే చేసుకొని వెళ్ళారు. చూద్దాం, ఫార్ములా ఏంటో చూద్దాం, ఆ యొక్క యుద్ధ తంత్రం ఏంటో చూద్దాం, యుద్ధ రహస్యం ఏంటో చూద్దాం. యుద్ధంలో వారు గెలవడానికి ఆ రహస్యం, ఆ ఉద్దేశము ఏంటో చూద్దాము. పిల్లలు చూడండి, అద్భుతమైనటువంటి సిద్ధాంతం, అద్భుతమైన పద్ధతిని దేవుడు నేర్పిస్తా ఉన్నాడు యెహోషాపాతు రాజు ద్వారా మనకి, సమాజానికి. 20 అధ్యాయం 21వ వచనం.
మరియు ఆ. అతడు జనులను హెచ్చరిక చేసిన జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు ఏటట యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి ఆ. వారు పరిశుద్ధాలంకారములు ధరించి ఆ. సైన్యము ముందర నడుచుచు ఆ. యెహోవా కృప నిరంతరముండును ఆ. ఆయనను స్తుతించుడి ఆ. అని స్తోత్రము చేయుటకు ఆ. వారిని నియమించెను. ఆ. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా ఆ. యెహోవా యూదావారి మీదికి ఆ. వచ్చిన అమ్మోనీయుల మీదను ఆ. మోయాబీల మీదను ఆ. షెయూరు మన్యవాసుల మీదను ఆ. మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. చాలు అమ్మా. ఏం చేశాడట దేవుడు? ఏమన్నాడంటే నీ సైన్యానికి ముందు ఏం చేయాలా? హెచ్చరిక చేశాడు. ఇగో యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యముల ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండునని స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవుడైనటువంటి యెహోవా రాజు యెహోషాపాతు దగ్గరికి ఒక దైవజనుడిని పంపించి నువ్వేం చేయాలంటే ఆ సైన్యముతో యుద్ధము చేయని అవసరము లేదు గాని, యుద్ధములో నువ్వు పోరాడాల్సిన అవసరం లేదు గాని, నువ్వు జడి అవసరం లేదు గాని, కృంగిపోని అవసరం లేదు గాని, నువ్వేం చేయాలంటే నీ సైన్యం కొంచెమే, నీ సైన్యాన్ని పెట్టు, కొంచెమైనా నీ సైన్యంతో ముందుకెళ్ళు. అయితే సైన్యమునకు ముందు, దేనికి ముందు? సైన్యమునకు ముందు ఆరాధించే ఆరాధికులను పెట్టు. ప్రభుని స్తుతించడానికి, ప్రభుని ఆరాధించటానికి గాయకులను పెట్టు అన్నాడు. ఎవరిని పెట్టమన్నాడు? ఆరాధించేవారిని ముందు పెట్టు అన్నాడు. ఇదేంటండి? యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధ భూమిలో ముందు బలవంతులు పెడతారు, ముందు నైపుణ్యం ఉన్న వాళ్ళు పెడతారు, ముందు సైన్యాధిపతులు పెడతారు, ముందు రాజు నడుస్తాడు, సైన్యానికి ముందు రాజు నడుస్తాడు, తర్వాత సైన్యాధిపతి నడుస్తాడు, తర్వాత బలవంతులు నడుస్తారు. వీరందరి తర్వాత బలహీనులు ఉంటారు. కానీ దేవుని ఫార్ములా లోకానికి ఉన్న ఫార్ములా కన్నా డిఫరెంట్ ఫార్ములా. మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. తలంపులు వేరైన దేవుడు ఏం చెప్తున్నాడంటే సైన్యమునకు ముందు ఆరాధించే వారిని గాయకులను పెట్టమన్నాడు. ఏంటి ఇది? ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. పెద్ద యుద్ధం జరుగుతుంది, చిన్న సైన్యం ఉంది. ఈ చిన్న సైన్యానికి ముందు ఆరాధికులు స్తుతించేవారు ముందుండాలన్నాడు. వారు అట ఏం ధరించుకోవాలట? మంచి డాలు, మంచి కత్తులు, మంచి బాణాలు. ఏం ధరించుకోవాలి? హలో, ఇక్కడే ఉన్నారా? స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఏం ధరించుకోవాలా? మంచి వెపన్స్ వేసుకోవాలా, మంచి ఆభరణాలు వేసుకోవాలా. ఏం వేసుకోవాలా? నేనేం చెప్తా చెప్పకండి, అక్కడ ఏముందో చెప్పండి. ఏం వేసుకోవాలా? ఏం వేసుకోవాలా? ఏం వేసుకోమని చెప్తా ఉన్నాడు ఆయన. హలో, సైన్యానికి ముందెళ్తున్న వారు ఏం వేసుకోవాలా? మంచి యుద్ధ వస్తువులు వేసుకోవాలా, యుద్ధ సామాగ్రి. యుద్ధంలో ఉన్నవాడికి యుద్ధ సామాగ్రి అవసరం, యుద్ధంలో ఉన్నవాడికి కత్తి డాలు అవసరం, బాణము విల్లు అవసరం. కానీ దేవుడు ఏం చెప్పాడంటే యుద్ధానికి వెళ్తున్న సైన్యముకు ముందు ఆరాధించే వారిని పెట్టండి. దేవుడు ఏం చేశాడంటే ఒక పద్ధతిని నేర్పించాడు. యుద్ధానికి వెళ్తున్నారు, ఆ యుద్ధములో ముందు భాగములో ఆరాధించే వారిని, పాటలు పాడేవారిని, స్తుతించే వారిని పెట్టాడు. అయితే అందులో ఫిల్టర్ చేశాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆరాధించే వారిని ఫిల్టర్ చేశాడు, పాటలు పాడేవాడిని ఫిల్టర్ చేశాడు, దేవుని స్తుతించేవాడిని ఫిల్టర్ చేశాడు. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఉన్న వారిని పెట్టమని అనలేదు, అనుభవంతో పాడేవారిని పెట్టండి అనలేదు, జ్ఞానముతో తెలివితో స్వరముతో పాడేవారిని పెట్టండి అనలేదు. పరిశుద్ధత ధరించుకున్న వారిని ముందు పెట్టండి అని చెప్పాడు. ఆ పాటలు పాడేవారు ఎలా ఉండాలంటే పరిశుద్ధ అలంకారాలు ధరించుకున్న వారై ఉందా లేదండి? చూడండి, యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచిరి. వారు పరిశుద్ధ అలంకారములు ధరించి, వారు ఏం ధరించుకోవాలా? చక్కగా పైనుంచి కిందకి గంగిరెద్దులాగా తయారవ్వాలా, పైనుంచి కింద వరకు
ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎన్ని ఉన్నాయి, ఇంట్లో అన్ని పక్కింట్లో ఎన్ని అన్ని తెచ్చుకొని నిలబడి స్టేజ్ మీద ప్రభుని ఆరాధిస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు ఏడుస్తూ ఉంటాడు. గాలికి వారం అంతా గాలికి తిరిగి వచ్చి మందులు నిలబడి ఆరాధించేస్తుంటుంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతా ఉంటుంటాడు. వారం అంతా ప్రార్థన చేయి. ఎవరిని బిడ్డ పాటలు పాడుతున్నావు, ఆరాధిస్తున్నావు అంటే సరదా కాదు. బైబిల్లో సిద్ధాంతం ఏంటంటే పరిశుద్ధత ధరించుకొని ఆరాధించాలా. జీవితాన్ని, శరీరాన్ని, మనసుని పాడు చేసేసుకొని ఇక్కడికి వచ్చి నిలబడి పాడితే పరిశుద్ధాత్మ పక్కకి వెళ్ళి హలో బాధపడుతుంది. అర్థమవుతుందా? మీకే కాదండి, యూట్యూబ్లో కొంత వందల మంది, వేల మంది వింటారు. క్రైస్తవ జనాంగానికి కూడా చెప్తున్నాను, ఆ క్రైస్తవ సొసైటీకి చెప్తున్నాను, మీరు బాగా పాడగలరు, కానీ పరిశుద్ధత ధరించి పాడితే దేవుడు మహింపడుతుంది, విజయాలు చూడగలుగుతాము. మీరు పరిశుద్ధత ధరించి ప్రభుని ఆరాధిస్తే దేవుడు ఆదిమ దినాల్లో చేసిన గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అంతే తప్ప ఏదేదో తిరిగి ఆదివరచ్చుటట్టనుకో పరిశుద్ధాత్మ అంటాడు. నువ్వు దీవించబడవు, నీ వెనకాతలు ఉన్నవారి జీవితాలు కూడా దీవించబడవు. జాగ్రత్త. పరిశుద్ధ అలంకారములు ధరించిన వారే సైన్యమునకు ముందు నడవగా వారు యెహోవాని స్తుతిస్తూ ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు? వీళ్ళు సైన్యానికి ముందు నడుస్తున్న వారు యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తూ ఉంటే దేవుని దగ్గర నుంచి సహాయము, ఆశ్చర్యకరమైన సహాయము, ఊహకు మించిన సహాయము, అద్భుతాలు చేసే సహాయము పరలోకము నుంచి యెహోషాపాతు రాజుకి దొరకగా యుద్ధము చేయకుండానే యుద్ధ భూములో శత్రువులు నేలమట్టమయ్యారు. యుద్ధం చేయలేదు, పాటలు పాడుతూ స్తుతించారండి. అక్కడ యుద్ధం చేయలేదు. మీరు యుద్ధం చేయని అవసరం లేదు అన్నాడు. యుద్ధము చేయనివ్వలేదు దేవుడు. దేవుడు యుద్ధం చేశాడు. దేవుని స్తోత్రం. మీరు ఆరాధిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు, ప్రభునామాన్ని గణపరుస్తూ ఉన్నారు. ఒక టీముని తయారు చేశాడు యెహోషాపాతు. ఒక టీము, ఆ టీం పేరేంటంటే పరిశుద్ధ అలంకారాలు ధరించుకున్న టీం. పరిశుద్ధంగా ఉన్నటువంటి కొంతమందిని పోగేసి పాటలు పాడండి, స్తుతించండి అన్నాడు. వీరు స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉంటుండగా, ఆరాధిస్తూ ఉంటుండగా ఈ శబ్దం విని స్తోత్రం చెప్పండి. వీరు పాటలు పాడుతూ ఆరాధిస్తుంటుండగా ఈ గాన ప్రతిగానాలు శత్రువులు విని, శత్రువు రాజులు విని, శత్రువులు యుద్ధానికి వస్తున్న శత్రువులు వీరు చేసిన గాన ప్రతిగానాలు ఆ యొక్క శబ్దానికి విని అక్కడ రాయబడుతుంది, తమలో తాము పొడుచుకున్నారట. తమలో తాము పొడుచుకున్నారు. వారిలో వారు పొడుచుకొని, వారిలో వారు కన్ఫ్యూజ్ అయిపోయి, వారిలో వారు ఎవరిని పొడుస్తున్నారో తెలియక ఒకరినొకరు పొడుచుకు అందరూ కూడా యెహోషాపాతు రాజు మీదకి వస్తున్న ముగ్గురు రాజులు కూడా తమలో తాము పొడుచుకొని ఉన్న చోటనే చచ్చిపోయారట. చచ్చిపోయిన తర్వాత వీరు యెహోషాపాతు రాజు అక్కడికి వెళ్ళి చూడగా అందరూ శత్రువులందరూ కూడా శవములై ఓ శవముల గుట్టై, ఓ పెద్ద కుప్పై, ఆ లోయ అంతా కూడా శవములతో నిండిపోయింది. శత్రువులందరూ చచ్చిపోయారు. యుద్ధము చేయకుండగా దేవుడు ఆయన వైపు చూసే వారికి సహాయం చేసేవాడై ఉన్నాడు. ఆయన వైపు చూసే వారికి శ్రమ పడకుండగా సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఆయన వైపు చూసే వారికి మేలు చేసే దేవుడై ఉన్నాడు. ఆయన వైపు చూసే వారికి ఆయన ధైర్యమై ఉన్నవాడు. ఆయనే యుద్ధం చేశాడండి. ఆయనే యుద్ధం చేశాడు. మీరు పాడుతుండండి అన్నాడు, ఆరాధిస్తుండండి అన్నాడు. ఆరాధిస్తూ పాట పాడుతుంటుండగా శత్రువులు తమలో తాము పొడుచుకొని చనిపోయినారు. దగ్గరికి వచ్చాడు యెహోషాపాతు రాజు, దగ్గరకు వచ్చాడు. ఆ లోయ దగ్గరకు వచ్చాడు. అక్కడ శత్రువులందరూ పొడుచుకొని చనిపోతే వారి ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలు, ఆ యొక్క వస్తువులు, ఆ యొక్క సామాగ్రి ఏరుకోవడానికి, వలవడానికట ఎన్ని దినాలు పడ్డాయి? 4 దినాలు పడ్డాయట. ఎన్ని దినాలు పడ్డాయి? 3 దినాలు దాటిపోయినాయి. 3 దినాలు దాటిపోయినాయి. అక్కడ 26వ వచనం ఉంటుంది, 3 దినములు పట్టెను, 4వ దినం వారు బెరాకా లోయలో కూడిరి. 3 దినాలు పూర్తిగా పట్టాయి. 4వ దినాన వారందరూ యెహోషాపాతు తన సైన్యం అంతా లోయలో కూడుకొని ప్రభువుని స్తుతించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
అర్థం చేసుకోండి ప్రియులారా, యుద్ధము చేయకుండానే దేవుడి యెహోషాపాతుకి విజయం ఇచ్చాడు. లోయలో కూడుకున్నారు. లోయలోకి వెళ్ళి చూస్తే 3 దినాలు పట్టిందంట. ఉదయం నుంచి సాయంకాలం దాకా, ఉదయం నుంచి సాయంకాలం దాకా ఒక సైన్యం అంతా వెళ్ళి శత్రు సైన్యం దగ్గర ఉన్న ఆ ఆభరణాలు తీసుకొని రావడానికి 3 దినాలు ఏరగా బంగారం, వెండి వస్తువులు, వస్త్రాలు ఇవన్నీ పోగేసుకోవడానికి 3 రోజులు పట్టిందంట. అంత గొప్ప విజయాన్ని దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం. యుద్ధము చేయలేదు, యుద్ధము చేసేవాడు మన దేవుడై ఉన్నాడు. దావీదు యుద్ధం చేయలేదు. దావీదు మాట అన్నాడు, యుద్ధము నేను చేయను, దేవుడు నా పక్షముగా యుద్ధం చేస్తాడు. మనము కన్నీరు కారిస్తే దేవుడు మన శత్రువులతో యుద్ధము చేస్తాడు. మనం కన్నీరు కారిస్తే దేవుడు శత్రువుల నేల మట్టకి కృంగదీస్తాడు. మనం ప్రార్థన చేశాని మీద అనుకుంటే దేవుడే సహాయం చేస్తాడు. దేవుడు ఆలోచన చెప్తాడు. యెహోషాపాతుకు ఆలోచన చెప్పాడు. పరిశుద్ధ ధరించుకున్న యవ్వన బిడ్డలు ప్రభుని ఆరాధిస్తుంటుండగా, స్తుతిస్తుంటుండగా దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడు. శత్రువు తమలో తాము పొడుచుకొని చనిపోయినారు. గొప్ప విజయాన్ని చూశాడు యెహోషాపాతు. ఆ లోయలోకి వెళ్ళి నాలుగో దినం ఆ లోయలోకి వెళ్ళి అందరిని చూశాడు. అప్పుడు ఆ లోయకి ఒక పేరు పెట్టారు. ఆ లోయ పేరు బెరాకా లోయ. దేవుని స్తోత్రం. బెరాకా అనగా స్తుతి లోయ అని అర్థం. స్తోత్రం. బెరాకా అనగా చూడు కింద ఉంటది. బెరాక్ అనగా స్తుతి. హల్లెలూయా. బెరాక్ అనగా స్తుతి. బెరాకా లోయ అనగా స్తుతి లోయ. ఆ లోయలో గొప్ప విషయాన్ని చూశారు. ఆ లోయ పేరు బెరాకా లోయ. అందరూ చెప్పండి, ఏ లోయ? బెరాకా. కనుక స్తుతిలో శక్తి ఉన్నది. స్తుతి ఆరాధనలో విడుదల ఉన్నది. స్తుతి ఆరాధనలో విషయం ఉన్నది. స్తుతి ఆరాధనలో దేవుడు కార్యం చేస్తాడు. స్తుతి ఆరాధనలో శత్రువులను పాలద్రోలుతాడు. స్తుతి ఆరాధనలో దేవుడే ఇన్వాల్వ్ అవుతాడు. స్తుతించి ఆరాధించుంటాడుగా. చివరి మాటని అద్భుతమైన మాట చెప్తాను, వినండి, ముగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం స్తుతిస్తూ ఉండిగా ఆరాధిస్తూ ఉంటుంటే, స్తోత్రం చెప్పండి. అందరు ఇక్కడే ఉన్నారా? ఎక్కడ ఉన్నారు? ఇంటికాడ ఉన్నారా? ఇంటికి వెళ్తే టిఫిన్ ఏంటి, ఇంటికి వెళ్తే కూర ఏంటి, ఇంటికి వెళ్తే నారేంటి, ఇంటికి ఎంత బేగ వెళ్ళిపోవాలా? ఏంటి మీరు ఇంటికి ఎంత బేగ వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు మందిరానికి ఎంత బేగ రావాలనుకుంటే మీరు దీవించబడతారు. ఆ ఆలోచనలోనే ఆశీర్వాదం ఉందండి. ఆశీర్వాదం ఎక్కడ ఉండదు, మన ఆలోచనలోని, మన విశ్వాసంలోనే ఆశీర్వాదం ఉంటుంది. మన ఆలోచనలోని, మన విశ్వాసంలోని ఆశీర్వాదం ఉంటుంది. ఎక్కడో ఆశీర్వాదం ఉండదు, ఎక్కడో ఉండదు. దావీదు అంటాడు, ప్రజలు వచ్చాట, చిన్న కుర్రోళ్ళు వచ్చి, చిన్నపిల్లలు వచ్చి, యవనస్తులు వచ్చి, దావీదు మందిరానికి వెళ్దామంటే పద, సింహాసనం పక్కన పెట్టి, ఓకే, అంతఃపురాన్ని పక్కన పెట్టి, ఉద్యోగాన్ని పక్కన పెట్టి, రాజ్యాధికారాన్ని పక్కన పెట్టి, రాజు వస్త్రాలు పక్కన పెట్టి, పద 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 మనము దేవుని మందిరమునకు వెళ్ళదుమని ప్రజలు నాతో అనగా నేను సంతోషంతో వెళ్ళితేనే అంటాడు దావీదు. పద దావీదు, సింహాసనంతో వదిలే అనగా ఆ కుర్చీ వదిలేసే, పద, ఈ గోల, ఈ బాధ, ఈ టెన్షన్ ఇది అంతెందుకు, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని దావీదు. అందుకే దేవుడికి హృదయానుసారుడు అయ్యాడు. మనం మందిరానికి వెళ్ళాలంటే టీ కప్పు కడిగేసి వస్తారన్న వాళ్ళు కూడా ఉన్నారు. టీ తాసి వెళ్దాం, అక్కడికి వెళ్తే టీ దొరక, చర్చిలో టీ గట్ట, కాఫీ గట్ట, ఇక్కడ అప్పుడు పెద్ద స్టాల్ ఎట్టుకోవాలి, టీ స్టాల్ ఎట్టుకోవాలి. నేను అప్పుడు వాక్యం చెప్పడం వాళ్ళేసి అర్థమవుతుందా? ప్రియులారా, అన్ని వదిలేసి పరిగెత్తాలి దేవుని మందిరానికి. ఆశీర్వాదం నీ దగ్గరే ఉంటుంది. ఆశీర్వాదం ఎక్కడికి వెళ్దా? అసలు ఆశీర్వదింపబడకపోవడం కారణం ఆలోచన విధానం. జాగ్రత్తగా వినండి. వారు ఆరాధిస్తున్నారు బెరాకు లోయలో ఆరాధిస్తుంటుండగా శత్రువులు తమలో తాము పొడుచుకొని చనిపోయారు. జాగ్రత్తగా వినండి. మీరు లేదా నేను లేదా మనందరం కలిసి ప్రభుని ఆరాధిస్తూ ఉంటుంటే, ప్రభుని ఆరాధిస్తే, ప్రభుని స్తుతిస్తే, ప్రభునామాన్ని గణపరిస్తే, శత్రువు ఎవరు? మన శత్రువు
సాతానగాడు వాడు దూతలు, సాతాను వాడు సమూహం, దెయ్యాలు వాడు సమూహాలు. వాడు ఏం చేస్తాడంటే మనల్ని నాశనం చేయాలి, పాడు చేయాలి, పడగొట్టాలి, కృంగజేయాలని మన మీదకి వస్తున్న చీకటి శక్తులు, లేకపోతే దెయ్యపు శక్తులు, లేదా సాతాను శక్తులు, వాటిలో అవి ఏంటండి ఆ దెయ్యాలు గుద్దుకొని పొడుచుకొని సస్తాయి. దేవునికి విజయం ఇస్తాడు. ఆరాధిస్తుంటుంటే, ఆరాధనలో భాషలో ఆరాధిస్తుంటుంటే, భాషలో స్తుతిస్తుంటుంటే సాతాను గడికి ఏం చేస్తున్నారో తెలియక సాతాను ఈ గోడలు గుద్దుకొని తను గుద్దుకొని పడి పారిపోతాయి. అందుకే ఆరాధనలో విడుదల వస్తుంది. ప్రభు ఆత్మ ఎక్కడున్నో అక్కడ విడుదల. ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, ఆరాధించేవారు పరిశుద్ధ ఆరాధించాలి, ఆరాధించేవారు ప్రార్థనా పూర్వకంగా ఆరాధించాలి. ఆరాధనకు వస్తున్నప్పుడు నువ్వు మనసును సిద్ధపరచుకోగానే వస్తే ఆరాధిస్తుంటుండగా దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. మేము ఆరాధిస్తుంటుండగా చాలా మీటింగ్స్లో ఆరాధిస్తుంటుండగా దెయ్యాలు వెళ్ళిపోయేవి. వెళ్ళి చేసి ప్రార్థన చేయాల్సిన అవసరమే ఉండేది కాదు, అస్సలు అవసరం లేదండి. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తాడు. సాతాను సంఖ్యల నుంచి, బంధకాల నుంచి ఆ పరిశుద్ధాత్ముడే విడిపిస్తాడు. ప్రభువే ఆత్మ, ఆత్మే ప్రభువు. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండినో అక్కడ విడుదల. కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆరాధించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. పిల్లరా, నేర్చుకోండి. మీరు ఎలాంటి యుద్ధము, ఎలాంటి సమస్య, ఎలాంటి పరిస్థితిని ఫేస్ చేయాల్సి వస్తే ఆ టైంలో మనుషుల మీద ఆధారపడకండి, మనుషుల్ని దిక్కుగా పెట్టుకోకండి, మనుషుల్ని ధైర్యంగా పెట్టుకోకండి. మనుషుల్ని నమ్మి వారి మీద ఆధారపడితే నష్టపోతావు. కానీ యెహోషాపాతు, ప్రభా నీవే నాకు దిక్కని ప్రభు మీద ఆనుకున్నాడు. ఎవని మనసు ఆయన మీద ఆనుకొనునో, యెషయా గ్రంథం 26:3 యెషయా గ్రంథం 26:3 ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో నీవు వానిని పూర్ణ శాంతి గలవానిగా చేయుదువు. కీర్తన 118:8 ఉంటది, మనుషుల నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషుల సహాయము వ్యర్థము, దేవుని సహాయము శాశ్వత కాలం ఉండును. చూడండి యెషయా గ్రంథము 26:3. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెషయా 26:3. ఎవని మనసు నీ మీద ఆనుకొను. యెహోషాపాతు మనసు ఎవరి మీద ఆనుకుంది? యెహోషాపాతు మనసు ఎవరి మీద ఆనుకుంది? యెహోషాపాతు ఎప్పుడు ఆనుకున్నాడు? యెహోషాపాతు కష్టం వచ్చినప్పుడు ఆయన మనస్సులో దేవుని మీద ఆనుకున్నాడు, ఆలోచనలో దేవుని మీద ఆనుకున్నాడు, దేవుడే దిక్కని ఆధారపడ్డాడు. కనుక యెహోషాపాతుకి దేవుడు విజయం ఇచ్చాడు. ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను ప్రియరా. వాక్యము ఒక్కరి కొరకు లేదు, వాక్యము ఒక్కరి కొరకు లేదు, వాక్యము అందరి కొరకు. అంటే యెహోషాపాతుకే దేవుడు సహాయం చేయడు, యెహోషాపాతులాగా ఆయన మీద ఆనుకున్న వారు అందరికీ సహాయం చేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏంటండి, యెహోషాపాతు రాజుకే దేవుడు సహాయం చేస్తాడా? కాదండి, ఆనుకునే వారికి అందరికీ సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. ఎవని మనస్సు, ఎవడైతే ఎవడు కోపం వస్తే ఎట్రా ఎవర్రా నువ్వు అంటాను అంటే అర్థం ఏంటండి? ఎవరైతే వాళ్ళు చిన్నోళ్ళు అయితే చిన్నోళ్ళు సహాయం చేస్తారు, పెద్దోళ్ళు అయితే పెద్దోళ్ళకే సహాయం చేస్తారు. పాస్టర్ గారు దేవుడి మీద ఆనుకుంటే పాస్టర్ గారు చేస్తారు, విశ్వాసులుగా మీరు దేవుని మీద ఆనుకుంటే మీకు సహాయం చేస్తారు. ఎవని మనస్సు వాని మీద, ఎవని మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో, మనసు ఆనుకోవాలంటే ఆధారపడాలి, నువ్వే దిక్కని చెప్పగలగాలి, ఆయన మీద ఆధారపడి ఆశ్రయించి ఆయన వైపు చూస్తే ఖచ్చితంగా బలము లేని వారికి బలమిచ్చేవాడు ఆయన. హల్లెలూయా. శక్తి లేని వారికి శక్తినిచ్చేవాడు. యుద్ధంలో ఆయనకి బలం లేదండి, యుద్ధం చేయడానికి శక్తి లేదు, బలం లేదు, సంఖ్య లేదు, సామర్థ్యత లేదు, జీరోగా ఉన్నాడు దేవుని మీద అనుకున్నాడు. సంవత్సరంన్నర నుంచి మేము చేస్తున్న పని ప్రతిరోజు సాయంకాలం ప్రభు పాదాల దగ్గరకు వస్తూ ఉన్నాం. ఒక్కటే నేను పాస్టర్ ఒక్కటే డిసైడ్ అయినా, స్కూల్ నుంచి రా, వండితే వండు, మన కోసమే కదా చిన్న హోటలు పెద్ద హోటలు ఉన్నాయి, ఓపుకుంటే వండు, లేకపోతే ఇడ్లీయో లేకపోతే ఏదో తెచ్చుకుందాం, ఆ పూట కడుపు నిండిపోతున్నాం. కానీ సాయంకాలం ప్రార్థన ఆపొద్దు. ఇది మా నిబంధన.
ఇది మా ఇద్దరం తీసుకున్న ఒక నిర్ణయం. మీరు నమ్మండి, సాయంకాలం అయితే వేడి వేడి కూర పెడితే కానీ మీ పిల్లలు తినరేమో, భర్తలు తినరేమో, లేకపోతే అన్నం పెట్టకపోతే తినరేమో, లేకపోతే మీరు తినరేమో. అంటే తినొద్దని చేద్దాం, నేను తప్పుగా అనట్లేదు. ఎందుకంటే ఒకళ్ళిద్దరు ఉంటారు తప్పుగా అనుకున్న వాళ్ళకి కూడా చెప్తాను, నేను తప్పుగా అనుకోవాలనట్లేదు. తినాలా తినకూడదని కాదు, తినండి, చక్కగా తింటేనే కదా మంచిది. ఉద్యోగాలు చేస్తారు, ఉద్యోగాలు చేస్తే బాగుంటుంది, పిల్లలు బాగా చదువుతారు, తర్వాత అన్నీ బాగుంటాయి, అది చేయొద్దని కాదు. కానీ ఆయన మీద అనుకోవడం వాటన్నిటికంటే ఉత్తమం అని చెప్తా ఉన్నాను. తిండి రోజు కాకపోతే రేపు తినొచ్చు, రేపు కాకపోతే ఎల్లుండి తినొచ్చు, కానీ ఈరోజు సమయం పోతే రేపు రాదు. సమయం పోతే రాదు. సమయము పోనీయాక సద్వినియోగం చేసుకోండి అంటే ఒక మాట అంటది, అజ్ఞానుల వలె కాక. సమయాన్ని పోగొట్టుకున్న అందరూ అజ్ఞానే, బుద్ధి లేనోలే. సమయం పోగొట్టుకున్న అందరూ కూడా ఫూలిష్ పీపుల్. సమయాన్ని వాడుకోవాలి. ప్రతి సాయంకాలం ప్రభు పాదాల దగ్గరకు వస్తున్నాం. వీలైతే రండి ప్రతి సాయంకాలం. కొంతమంది ఉదయం వస్తున్నారు, రండి. ప్రతిరోజు మందిలో ఉదయం సాయంకాలం ప్రార్థన అవుతుంది. ఆ ప్రార్థన వలన అనేక మంది దీవించబడతా ఉన్నారు. మీకు ఒక సంగతి తెలుసా? మీ అందరి కోసం ప్రతిరోజు ఎక్కువ పేరు పెట్టి చేయకపోయినా సరే మీ సమస్య బట్టి ప్రార్థన చేస్తున్నాం. అప్పులో ఈయన అప్పులు ఉన్నాడని, అలా ఆయన అప్పులు ఉన్నాడని, ఆయన అప్పులు, అంత 100 మంది అప్పుల కోసం ప్రార్థన చేయలేం, కానీ అప్పులో ఉన్నవారు అందరి కొరకు ఒకే ప్రార్థనగా చేయగలుగుతా ఉన్నాం. వివాహాల కొరకు చేస్తున్నాం. మీరు నచ్చి మీరు సెలెక్ట్ చేసుకుంటే అది మీ ఇష్టం. దేవుడిచ్చి దేవుడు చేస్తే అది దేవుడి ఇష్టం. హల్లెలూయా. దేవుడిస్తే సుందరంగా ఉంటుంది, దేవుడిస్తే అద్భుతంగా ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకుంటే అది మీ ఇష్టం. దేవుడు ఏదైనా ఓకే. అర్థమవుతుందా? అలాగే ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నాం, వ్యాపారాల కొరకు ప్రార్థిస్తున్నాం, గర్భఫలాల కొరకు ప్రార్థిస్తున్నాం, అన్ని విషయాల కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. మా కోసం ప్రార్థన చేయరండి అని నువ్వు అనుకుంటే ఎలాగో ఇక్కడికి వచ్చి రా, విను. నీవు అప్పులో ఉన్న జాబితాలో ఉన్నావు లేదో నీకు తెలుస్తుంది. నీ పిల్లల భవిష్యత్తు కొరకు మేము ఇక్కడ ప్రార్థన చేస్తామని నీకు తెలుస్తుంది. మీ యొక్క పిల్లల వివాహాల కొరకు ప్రార్థన చేస్తాం లేదో తెలుస్తుంది. మేము దేవుని మీద ఆనుకుని మీ అందరి కొరకు ప్రతిరోజు అన్ని సంఘాల కొరకు, మన సంఘాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కనుక ఒక మాట చెప్తున్నాను, ఎవని మనసు ఆయన మీద ఆనుకొనునో. ఎవని పిల్లలు దేవుని మీద ఆనుకోనండి. పెద్దవారు దేవుని మీద ఆనుకోండి. మధ్య వయసు ఉన్నవారులారా దేవుని మీద ఆనుకోండి. పెద్ద వయసు ఉన్నవారులారా దేవుని మీద ఆనుకోండి. దేవుని మీద ఆనుకుంటే నీ మనస్సులో నెమ్మది, నీ మనసులో సమాధానం, కుటుంబంలో సమాధానం, కుటుంబంలో సమృద్ధి, కుటుంబంలో ఎనలేని నువ్వు తీస్తూ ఉంటుంటే తరగనంత దేవుడిస్తాడు. ఆయన మీద ఆనుకుంటే, మనుషుల మీద ఆనుకొని మనుషుల వైపు చూస్తే. ఇర్మియా గ్రంథం 17:5 ఒక మాట ఉంటుంది, చూడండి, చదవండి, ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 17:5 ఒక మాట ఉంటుంది. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. త్వరగా యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి. ఏంటంట? ఎవరిని ఆశ్రయించి, ఎవరిని ఆధారం చేసుకొని? నరులను ఆశ్రయించి, మనుషుల మాట విని మనుషులను ఆధారం చేసుకొని శరీరులను తనకు ఆధారముగా చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. చాలు. మనస్సు యెహోవా మీద నుంచి తన మనస్సును, తన హృదయాన్ని త్రిప్పుకున్నవాడు. అర్థమవుతుందా? యెహోవా మీద మనస్సును పెట్టుకున్నవాడు, దేవుని మీద ఆధారపడిన వాడు ఎలా ఉంటాడట? నెమ్మది కలిగి ఉంటాడు. యెహోవా మీద నుంచి లేకపోతే దేవుని మీద నుంచి మనసును తిప్పుకున్నవాడు ఎలాగుంటాడు? హలో, 2 విషయాల్ని ముందు పెడుతున్నాను అక్క చెల్లి. ఆయన మీద ఆధారపడితే ఏమవుతుంది? ఆయన మీద నుంచి మనసు తిప్పుకుంటే ఏమవుతుంది? హలో, వింటున్నారా? నష్టపోతాం. దేవుని మీద నుంచి మనసు తిప్పుకుంటే నష్టపోతాం. దేవుని మీద యెషయా గ్రంథం 26:3 చదవండి. దాంతో పాటు ఇది చదవండి. త్వరగా. ఎవని మనసు నీ మీద ఆనుకును వానిని నీవు పూర్ణ శాంతి గల వానివిగా కాపాడదువు. ఎవరైతే ఆనుకుంటారో, ఆధారపడతారో వారిని ఏం చేస్తావు? నువ్వు పూర్ణ శాంతి గల వానివిగా. అందరూ చెప్పండి. ఆధారపడితే పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అమ్మా, ఎవరు ఆధారపడతారో వారికి ఏం చేస్తావు? ఇర్మియా గ్రంథంలో ఏమంటున్నాడు ఆయన? ఎవడైతే మనుషుల మాట విని మనుషులను ఆధారం చేసుకొని మనసును దేవుని మీద తొలగించుకుంటాడు వాడేమవుతాడు? ఏంటి నేనంటున్నానా? బైబిల్ అంటుందా? నేనంటున్నానా? దేవుడు అంటున్నాడా?
అది నా ఉద్దేశమా, దేవుని ఉద్దేశమా? నువ్వు మేలు పొందుకోవాలనుకుంటున్నావా, కీడు పొందుకోవాలనుకుంటున్నావా? నెమ్మది ఉండాలనుకుంటున్నా, నష్టం ఉండాలనుకుంటున్నావా? దేవుని మీద అనుకో. హల్లెలూయా. చూడు, ఇంకొక మాట చూపించి ముగిస్తాను. కీర్తనలు 16:4 ఎందుకు శ్రమలు ఎక్కువ అవుతాయి? ఎందుకు యెహోషాపాతులాగా సహాయం పొందుకోలేకపోతున్నాం? చూడండి. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయి. సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఎందుకు ఎక్కువైపోతున్నాయి? నీ మనస్సుని దేవుని మీద నుంచి తొలగించుకున్నావు. వింటున్నారా ప్రియులారా? కనుక మనం ఆయన మీద ఆనుకుందాం, ఆయన మీద ఆధారపడదాం, ఆయన వైపు చూద్దాం. చూడండి, ఇంకో ఫైనల్ మాట. కీర్తనలు 14:2 మాట. వివేకము కలిగి 14:2 వివేకము కలిగి కీర్తనలు 14:2 వివేకము కలిగి దేవుని వెదకవారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. యెహోవా ఆకాశము నుండి చూసి ఏటట? ఎవరి కొరకు చూస్తున్నాడు దేవుడు? హలో, దేవుడు ఎవరి కొరకు చూస్తా ఉన్నాడు? చెప్పండి, ఎవరి కొరకు చూస్తున్నాడు? దేవుని వెతికే వారు ఉన్నారేమో, ఆయన మీద ఆధారపడేవారు ఉన్నారేమో, ఆయన వైపు చూస్తున్న వారు ఉన్నారేమో అనట దేవుడే చూస్తా ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి అమ్మ, అర్థమవుతుందా? యెహోవాను వెతికేవారు కలరేమని, దేవుని వెతికే ప్రజలు ఉన్నారేమని దేవుడు అలాంటి ప్రజల కొరకు దేవుడు వెతుకుతున్నాడు. ఆయన వెతుకుతుంటుండగా నువ్వు ఆధారపడితే నీకు సహాయం చేయడా? ఆయనే వెతుకుతున్నాడు. ఎవడు నా మీద ఆధారపడతాడో నేను సహాయం చేస్తాను, ఎవడు నా వైపు చూస్తాడో నేను సహాయం చేస్తాను, ఎవడు నా దగ్గరకు వస్తాడో నేను అడిగిస్తాను, ఎవడు నా మాట వింటాడో నేను వాడిని దీవిస్తాను, ఎవరు నా వైపు చూస్తారో, నన్ను ప్రేమిస్తారో, నన్ను వెతుకుతారో అని దేవుడు వెతుకుతున్నాడంట. స్తోత్రం చెప్పండి. అదో నువ్వు వెతకడం కాదు, దేవుని వెతికేవారు, దేవుని పని చేసేవారు, దేవుని దగ్గర కన్నీరు కార్చేవారు ఉన్నారేమో అని దేవుడే వెతుకుతున్నాడండి. యెహోవాను వెతికేవారు కలరేమని, ఆయన సహాయం కొరకు ఎదురు చూసేవారు కలరేమని దేవుడు వెతుకుతున్నాడు. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఎవరైనా అడిగితే ఇద్దామని ఎత్తుకుతున్నాడంట ఆయన. ఎవరైనా అడిగితే ఇద్దామని ఎదురు చూస్తున్నాడట. ఆయన దగ్గరకు వచ్చి ఆయన వెతికి ఆయన అడిగేవారు ఉన్నారేమో. హలో, వింటున్నారా పురుషులు? అర్థమవుతుందా? ఉదాహరణకు 1,00,000 రూపాయలు కావాలా? మీకే 1,00,000 రూపాయలు కావాలా? ఇల్లు కట్టాలి, పెళ్లి చేయాలా? ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళావు, నువ్వు ఇల్లు కడుతున్నావో లేకపోతే పెళ్లి చేస్తున్నావో సంగతి అది తెలిసి, నువ్వు వస్తున్నావు అని తెలిసి ఏం చేస్తారు? మనోడు ఏదో అప్పుగా వస్తున్నాడు, అవసరంగా వస్తున్నాడు అని చెప్పి ఏం చేస్తారు? బాగా ప్రిపేర్ అవుతారు. ఎలాగా ఇవ్వకుండా ఉండాలా, ఎలాగా షాక్ చెప్పాలా, ఏం చెప్పి చెప్పండరా? మీ అందరికీ తెలిసి నాకే తెలియదు ఎలాగ చెప్పి తప్పించుకోవాలా? స్తోత్రం చెప్పండి. మనిషి దగ్గరికి మనిషి సహాయం కొరకు వెళ్తే ఇవ్వకుండా ఎలాగ తప్పించుకోవాలని మనిషి ఆలోచిస్తున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను వెతికేవారు, నన్ను అడిగేవారు, నా దగ్గరికి వచ్చేవారు కలరేమో. అర్థమవుతుందా? అలాంటి వారు ఉన్నారేమో. అర్థమవుతుందా? ఈ మాట కానీ మీకు అర్థమైతే ఖచ్చితంగా నువ్వు వెళ్ళి ఆయన అడుగుతావు, ఆయన నీకు ఇయ్యడానికి రెడీగా ఉన్నాడు. ఖచ్చితంగా నువ్వు వెళ్ళి ఆయన మీద ఆనుకుంటావు, యెహోషాపాతులాగా నీకు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా నువ్వు వెళ్ళి ఆయన బ్రతిమలాడుతావు, ఖచ్చితంగా నిన్ను లేపుతాడు ఆయన. ఖచ్చితంగా నువ్వు ఏడుస్తూ ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఎవరు ఏడ్చేవారు ఉన్నారేమో, కన్నీరు తొడడానికి నేను ఉన్నాను. దేవుడు అంటున్నాడు, ఆయన ఏడ్చేవారు నా దగ్గరికి వస్తే నేను కన్నీరు తొడడానికి రెడీగా ఉన్నాను. దేవుని మనసు మీకు అర్థం కాక, దేవుని ప్రేమ అర్థం కాక, దేవుని ఆలోచన అర్థం కాక కింద మీద పడిపోతున్నారేమో. దేవుడు అలాంటి ఆయన కాదు. ఆయన సహాయం చేయకుండా ఉండనట్లుగా ఆయన హస్తములు కురుచి కాలేదంట.
ఆయన సహాయం చేయకుండా ఆయన హస్తాలు కూర్చు కదా. యెషయా 59 ఉంటుంది, విననేరకుండానట్లుగా ఆయన చెవులో మందములు కాలేదు. నీ ప్రార్థన వింటాడు, నీ కన్నీరు వింటాడు, నీ కన్నీరు చూస్తాడు, నీ ఆర్తనాదాలు వింటాడు. నీకు సహాయం చేయడానికి ఆయన చెయ్య చాలా విశాలమైనది, పెద్ద చెయ్య, ఆకాశమైన సింహాసనం, భూమిని పాదపీఠం, నువ్వెక్కడున్నా నీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆయన ఒక మాట చెప్తున్నాడు, ఎవడైతే నా మీద ఆనుకుంటాడో, ఎవరైతే నా మీద ఆధారపడతారో, ఎవరైతే నా సహాయం కొరకు వాళ్ళు అర్జిస్తారో, నేను చేయటానికి రెడీ. నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు యవ్వన బిడ్డ, నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు తల్లి. ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవే కొత్త నిబంధనలు అంటాడని అడగండి ఇస్తానన్నాడు ఆయన. కొత్త నిబంధన ప్రభు అన్నాడు, అడుగు, నీకేం కాదు అడుగు. నా యందు మీ యందు నా మాటలు ఉంటే, మీరు నా యందు మీ యందు నా మాటలు ఇచ్చి ఉంటే మీకు ఏంటి ఇష్టం అడగండి, నేను రెడీ అన్నాడు ఆయన. మనం ఆయనలో ఉండాలా, మనం ఆయన సన్నిధిలో ఉండాలా, మనం ఆయన పాదాల దగ్గర ఉండాలా. నీకేం కావాలో అడిగి అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట, మీరు నా యందును నా మాటలు మీ యందు ఉంటే ఏం కావాలో అడుగు, ఏం కావాలో అడుగు. అలాగే తల్లి అనలేదు, తండ్రి అన్న, బంధువులు ఎవరు అనలేరు ఆ మాట. ప్రభు అంటాడు, నువ్వు నాలో ఉండి ఏది అడుగుతావు అది నేను నీకు ఇస్తాను. ఎవరు నా మీద అనుకుంటాడు నేను ఖచ్చితంగా. యెహోషాపాతు ప్రార్థనాపరుడా, యెహోషాపాతు జ్ఞానవంతుడా, యెహోషాపాతు అనుభవం కాదు. యెహోషాపాతు ఒకే ప్రార్థన చేశాడు, ప్రభువా నీవే నాకు దిక్కు, నీవు తప్ప వేరొక దిక్కు లేడు. ప్రియులరా, మేము కూడా అదే మాట పట్టుకొని, అదే ప్రార్థన పట్టుకొని ప్రతిరోజు సాయంకాలం 7 గంటల నుంచి 8:30 వరకు ప్రార్థన చేస్తాం. ప్రభువా నీవే మాకు దిక్కు, పరిచయం నడిపించడానికి సహాయము, పరిచయం నడిపించడానికి జ్ఞానం, పరిచయాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి సామర్థ్యత లేదు ప్రభా, నీవే మాకు దిక్కు. దేవుడు అచ్చంపేటలో టైల్స్ వేయాలా, ఫుల్ ప్రహారీ గోడ కట్టాలా. నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ అనుకుంటున్నాను, ఆగస్ట్ 15కి ఓపెనింగ్ అనుకుంటున్నాను. ఆగస్ట్ 15కి ఓపెన్ చేయాలనుకుంటున్నాను. పెద్ద టైల్స్ వేయాలా, చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టాలా, కరెంట్ కావాలా, తర్వాత అక్కడ వాటర్ కావాలా, వాష్రూమ్ కావాలా. దగ్గర 1,00,000 రూపాయల వరకు అవసరమై ఉంది. ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలవాడు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఇతుడగిన తండ్రి, సమాధానానికి అధిపతి. హల్లెలూయా. ఆయన పేరు ఏం పేరు? ఆశ్చర్యకరుడు. ఎదురు చూస్తున్నాను. దేవుడు ఆ 1,00,000 రూపాయని దేవుడు కార్యం జరిగిస్తాడని చివరి వరకు నమ్మకం ఉంది. కనుక ఈ సంవత్సరం మీటింగ్స్ లేవు కదా, ఈ సంవత్సరం ఏది లేదు కదా, చల్లబడిపోయి పాటర్ గారు అన్నాడు, నువ్వు నన్ను అంచనా వేయలేవు అక్కా చెల్లి తమ్ముడు, నా భార్యే నన్ను అంచనా వేయలేదు ఎంతకాలం, ఆవిడికే తెలీదు. 20 సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర. ఏటి అనట్లేదేటి, ఏటి రిక్వెస్ట్ చేయట్లేదేటి, ఏటి బతిమలాట్లేదేటి, పాట రేట్ చేసాసట్లేదేటి అనుకుంటున్నారేమో. దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఆ చివరి క్షణంలో దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఎవరిని అని పని కొరకు వాడుకోవాలో, ఎవరిని ఆ రోజు మంది నిర్మాణం కొరకు వాడుకోవాలో దేవుడు ఖచ్చితంగా వారి ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. దేవుడే మనకు దిక్కు. మీ దిక్కు ఎవరమ్మా? బాబా దిక్కుపోయింది, ఆధారం పోయింది. జనాలు ఎవరైనా పోతే నష్టపోతే ఇలాగైనా అనుకుంటాం. లేదు, నిత్యము తెరచబడిన ద్వారం పరలోక ద్వారం. దేవుని స్తోత్రం. నిత్యము సహాయం చేసే దేవుడు ఆయన అయి ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. యెహోషాపాతుకి దిక్కైన దేవుడువు, నాకు దిక్కుగా ఉన్నావు ప్రభా. యెహోషాపాతుకి సహాయం చేసిన వాడు. చిన్న ప్రార్థన ముగించుకుందాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి, నువ్వు రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు. ఇగో శ్రమలు విస్తరించినప్పుడు బలము చాలేని వారికి, శక్తి చాలేని వారికి బలమిచ్చి, శక్తి ఇచ్చి, విజయం ఇచ్చి దేవుడు తండ్రి. యెహోషాపాతు రాజుకి విజయం ఇచ్చిన దేవుడు నీవే. మాకు దిక్కైన వాడు ప్రభా. ఎవ్వరు మాకు దిక్కు లేరు, నీవే మాకు దిక్కు నాయన. సహాయం చేసి నడిపించు. ఈరోజు ఎంతమంది వాక్యం విన్నారో, మీ మీద ఎంతమంది ఆనుకున్నారో, ఎంతమంది మీ కొరకు ఎదురు చూస్తున్నారో, మీ సహాయం కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారో వారికి నిశ్చయమైన శాశ్వతమైన సహాయం దయచేయమని, కృప చూపించమని, నీవే ప్రతి వారి కన్నీరు తుడచమని. ఇది ఒక బెరాకలోయగా, స్తుతిలోయగా పరిశుద్ధతను ధరించుకున్న యవ్వన బిడ్డలను ప్రభా మందిరంలో లేపు. పరిశుద్ధతను ప్రేమించేవారిని లేపు నాయన.
ఆరాధించే ఆరాధికులు లేపునాయన మీ మహిమ కొరకు పరిచయం విస్తరింప చేయమని 20,000 కుటుంబాలు నూతన మంది నిర్మా నీ దాసుడికి నీ దాసురాలకి నీవే దిక్కు ప్రభా, నువ్వే నడిపించమని మహిమ పొందమని యేసు క్రీస్తు శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.